గ్లోరీ ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 7 ఎపిసోడ్స్తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 45 minutes to 1 hour అలా ఉంటుంది. మరి మిస్టరీస్ యాక్షన్ అడ్వెంచర్ కింద వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, హర్యానాలో ఉన్న శక్తిగర్ అనే ఫిక్షనల్ టౌన్లో జరుగుతూ ఉంటుంది ఈ స్టోరీ మొత్తం. దీన్ని బాక్సింగ్ ఫ్యాక్టరీ అని కూడా అంటారు. మన కంట్రీలో ఒలింపిక్ గోల్డ్ తేవాలనే టార్గెట్ తో నడిచే ఒక బాక్సింగ్ క్యాంప్ లో సడన్ గా ఒక స్టార్ స్టూడెంట్ అండ్ ఒక అమ్మాయి పైన మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి చాలా ఇయర్స్ తర్వాత ఊరు వదిలి వెళ్ళిన దేవి అండ్ రవి అనే ఇద్దరు బ్రదర్స్ మళ్ళీ తిరిగి వస్తారు. అక్కడ వాళ్ళ ఫాదర్ అయిన కోచ్ రఘుబీర్ సింగ్ తో ఉన్న బెటర్ పాస్ట్ అండ్ ఆ ఊర్లో డార్క్ పాలిటిక్స్ మధ్య ఈ మిస్టరీ ఎలా సాల్వ్ అయింది అనేది అసలు స్టోరీ. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దివేందర్ భట్టాచారి డావిడ్ క్యారెక్టర్ లో ఎక్సలెంట్ గా చేశాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఇంటెన్సిటీ సిరీస్ కి మెయిన్ హైలైట్. కొన్ని చోట్ల మనకి మున్నబయ్య వైబ్స్ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. ఇంకా పుల్కిట్ సామ్రాట్ ఫిజికల్ గా బాగానే ఉన్నా యాక్టింగ్ లో కొంచెం వీక్ అయినట్టుగా అనిపించింది. కానీ బాక్సింగ్ మ్యాచెస్ లో మాత్రం చాలా నేచురల్ గా చేశారు. వీళ్ళిద్దరు బాక్సింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఎక్సలెంట్ గా అనిపించింది. కోచ్ క్యారెక్టర్ లో చేసిన సువిందర్ విక్కీ యాక్టింగ్ చాలా రియలిస్టిక్ గా ఉంది. ఒక స్ట్రిక్ట్ ఫాదర్ అండ్ స్పోర్ట్స్ అబ్జీట్ కోచ్ గా అతను జీవించేశారని చెప్పాలి. ఇంకా మిగతా వాళ్ళు అయితే వాళ్ళ రోల్స్ కి వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. టెక్నికల్ గా ఈ సిరీస్ చాలా హై క్వాలిటీలో ఉంది. మెయిన్ గా ఇందులో బాక్సింగ్ కొరియోగ్రఫీ గురించి చెప్పాలి. మనం రెగ్యులర్ గా చూసే రొటీన్ సినిమా ఫైట్స్ లా కాకుండా యాక్చువల్ ప్రొఫెషనల్ బాక్సింగ్ మ్యాచెస్ ఎలా ఉంటాయో చాలా రాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ సిరీస్ లో ఉన్న టెన్షన్ ఇంకా పర్ఫెక్ట్ గా క్యారీ చేసాయి. ఇది కొంచెం కొరియన్ సిరీస్ అయిన ది క్లారీకి రీమేక్ అండ్ టాక్ నడుస్తుంది. బట్ ఇది మన ఇండియన్ నేటివ్ కి తగ్గట్టుగా 30% ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుని మిగతాదంతా చాలా ఫ్రెష్ గా ప్రెజెంట్ చేశారు. ఇంకా సిరీస్ లో పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే బాక్సింగ్ సీన్స్, ఇంటెన్స్ క్లైమాక్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇంకా ఇది ఫ్యామిలీతో కలిసి చూడడానికి కూడా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో అంత వల్గారిటీ అండ్ బూతులు ఎక్కువగా లేవు. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్ మాత్రం కొంచెం స్లోగా మూవ్ అవుతాయి. 4th ఎపిసోడ్ నుంచి మాత్రం బింజ్ వచ్చేసేచ్చు. చాలా ఫాస్ట్ ప్లేస్డ్ గా వెళ్ళిపోతుంటుంది సిరీస్ అక్కడి నుంచి. ఫైనల్ గా చెప్పాలంటే గ్లోరీ ఒక సాలిడ్ స్పోర్ట్స్ క్రైమ్ థ్రిల్లర్. మీకు మిస్టరీ డ్రామాస్ అంటే ఇష్టపడే వాళ్ళైతే మీరు అస్సలు మిస్ అవ్వకండి ఈ సిరీస్ని. నాకైతే ఈ సిరీస్ చాలా బాగా నచ్చింది. ఇంకా మీరు కూడా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.